ఇది ఒక్కటి చెప్పు గట్టిగున్నది రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మహిళను వివస్త్రను చేసి చిత్రవద చేసిన ఘటన వెలుగు చూసింది. ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఈ దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనే దాడి చేసినట్లు తెలుస్తోంది. తప్పు చేశామని క్షమించాలని వేడుకున్నా వినకుండా దాడి చేశారు. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాడుకోదానా దీనికోదానా నీ దాన్ని చేయించిన నువ్వు చేయించినవా? నీ మొగడు ఎక్కడున్నాడు? నీ మొగడు ఎక్కన్నాడే? ఇక్కడ ఇట్లా శోభన్ బాబు ఎట్లా చచ్చిపోయిండు? వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, వరంగల్ కమిషనరేట్ పరిధి సంబంధించి ధర్మసాగర్ మండలం తాటికాయల పరిధికి వస్తుంది. ఇక్కడ చాలా అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మహిళను వివస్త్రను చేసి ఆమె జననాంగాల్లో జీడిపోసి అత్యంత కిరాతకంగా చిత్రవద చేసినటువంటి ఘటన వెలుగు చూసింది. ఈ తాటికాయల గ్రామానికి సంబంధించినటువంటి గంగా అనే యువతితో ఇటు ములుగు మండలం బోలోనిపల్లికి సంబంధించిన చిక్కుడు రాజు అనే వ్యక్తికి 10 ఏళ్ల క్రితం వివాహం అయింది. అదే చిక్కుడు రాజు గంగను చేసుకున్న తర్వాత వీరికి 3 పిల్లలు 10 ఏళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. అయితే ఇటీవల కాలంలో చిక్కుడు రాజు వేరే మహిళతో రమ అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని అతను 10 రోజుల క్రితం ఇద్దరు కలిసి గ్రామం నుంచి వెళ్లిపోయారు, అదృశ్యమయ్యారు. దీంతో తిరిగి తాటికాయల గ్రామానికి వచ్చినటువంటి గంగ తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. దీంతో ఇటు చిక్కుడు రాజును రమను వాళ్ళ కుటుంబ సభ్యులు వెతికి పట్టుకొని తాటికాయల గ్రామానికి ఇద్దరిని తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి వాళ్ళకు గుండు గీయించి మహిళను అయితే ఏకంగా ఒక ఇనుప గ్రిల్స్ కు కట్టేసి ఆమె మొత్తం ఒంటి మీద బట్టలన్నీ తీసి ఆమె జననాంగాల పైన జీడిపోసి దారుణంగా చిత్రవద చేశారు. తర్వాత అనంతరం గుండు గీయించారు ఇద్దరికి కూడా. అయితే దీంట్లో మరో దారుణం ఏంటంటే వీళ్ళ అడ్రస్ ఇప్పటికీ కూడా వీళ్ళు ఎక్కడున్నారు. గత 5 రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. అది ఇవాళ వెలుగు చూసింది. అయితే ఇప్పటి వరకు కూడా వీళ్ళ అడ్రస్ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, వాళ్ళు ఏం చేశారు, బంధువులు అనేది ఇప్పటి వరకు వాళ్ళ ఆశకి కూడా తెలియలేదు. ఇదంతా కూడా వైరల్ అయిన తర్వాత, ప్రచారం జరిగిన తర్వాత పోలీసులు కొద్దిసేపటి క్రితమే తాటికాయల గ్రామానికి వెళ్లారు. ధర్మసాగర్ పోలీసులు వెళ్లి ఆ రోజు ఆ ఘటనలో పాల్గొన్నటువంటి ఆ కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఆ బాధితుల అడ్రస్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని ఉంచారా లేదంటే ఏమైనా హత్యగిన చేసి ఎక్కడైనా పడేశారా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. అయితే ఇటీవల కాలంలో ఇట్లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి, మహిళల పైన దారుణాలు పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధం పెట్టుకున్నటువంటి మహిళ తాను తప్పు చేశాను, తను శిక్షకు అర్హురాలని, తను లీగల్ గా వెళ్దామనే లేదంటే పెద్ద మనుషుల తీర్పు మేరకు తను వింటానని ఎంత ముట్టుకున్నా కూడా అక్కడ ఉన్న మహిళలు వాళ్ళ బంధువులు అయితే వినలేదు. దారుణంగా చిత్రవద చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఈ ఘటన పైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళా లోకం కన్నెర చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. భార్య అయ్యో సత్తవే పోరి నీ విన వాడుకోదానా దీనికోదానా నీ దాన్ని చేయించిన నువ్వు చేయించినవా? నీ మొగడు ఎక్కడున్నాడు? నీ మొగడు ఎక్కన్నాడు? వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. మహిళను వివస్త్రను చేసి చిత్రవద చేసిన ఘటన వెలుగు చూసింది. ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఈ దారుణం జరిగింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. తప్పు చేశామని క్షమించాలని వేడుకున్నా వినకుండా దాడి చేశారు. ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొట్టారు